ముఖ్యమంత్రి గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు తన ఇష్టానుసారం అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్న రోజులను మనం గుర్తు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశారని చెప్పడానికి చాలా బాధపడుతున్నా. ఆయన బినామీ కాంట్రాక్టర్లకి చెల్లించటం కోసం, తనకిష్టమైన కంపెనీలకి చెల్లించటం కోసం ఆయన పరిమితికి మించి అప్పులు చేశారు. అవన్నీ పక్కన పెడితే ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మార్చి 16వ తారీఖున ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే 4,000 కోట్లతో కూడా ఆర్బీఐ బాండ్స్ 4,000 కోట్ల రూపాయలతో కూడా లెక్క వేస్తే 25,000 కోట్ల రూపాయలు ఏప్రిల్ 2 నుంచి రేపటి వరకు, రేపు రాబోయే 4,000 కోట్లతో లెక్క వేస్తే 25,000 కోట్ల రూపాయలు ఈయన అప్పుగా తీసుకొచ్చాడు. నిన్న జూన్ 1 తారీఖుకి ఎఫ్ఆర్బిఎం కేంద్ర ప్రభుత్వం పరిమితిని కూడా దాటిపోయింది. అప్పుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లేదు. ఆ ప్రభుత్వానికి ఫినాన్షియల్ డిసిప్లిన్ లేదు. ఆ ప్రభుత్వానికి అందుకే ఆయన కాని సమయం అయిన ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి అడుగు ఆచితూచి వేయాలా, ప్రతి అడుగు ఆలోచించి వేయాలా.